ఈ అబియా గురించి మనం ఈ రోజు ధ్యానం చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ చూసినట్లయితే 3వ వచనంలో వ్రాయబడుతుంది కదా, అబియాకును యెరోబామునకు యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరెవరికినండి? అబియాకును యెరోబాముకు యుద్ధం జరుగుతూ ఉంది. అబియా ఏమో యోధా దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు, యెరోబాము ఏమో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేశం ఏమో 10 గోత్రాలుగా పరిగణించబడుతూ ఉంది, యోధా దేశము 2 గోత్రాలుగా పిలువబడుతూ ఉంది. చూడండి, యోధా దేశంలో రాజుగా ఉన్నటువంటి అబియా యెరోబాము మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. మరి అబియా దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారంట? 4 లక్షల మంది. మరి యెరోబాము దగ్గర 8 లక్షల మంది. మనం ఆలోచన చేసినట్లయితే గనక మన యొక్క ఆలోచన ప్రకారంగా ఎవరు గెలుస్తారు? ఎందుకని గెలుస్తాడు యెరోబాము? అతడు 8 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఆ 8 లక్షల మంది కూడా ఎవరంట? వాళ్ళు సూర్యులు, యుద్ధ వీరులు, మహాసైన్యము కలిగి ఉన్నాడు యెరోబాము. 8 లక్షల మందితో అబియా అనేటువంటి రాజు మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాడు. అబియా దగ్గర 4 లక్షల మంది మాత్రమే ఆ సైన్యము ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే గనక ఈ అబియా అనేటువంటి రాజు ఇదిగో సెమరాయిము అనేటువంటి కొండ మీదకి ఎక్కి అక్కడ ఇశ్రాయేలు వారితోనూ యెరోబాముతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏ కొండ ఇక్కడంట? సెమరాయిము కొండ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాలంలో ప్రతి కొండకు ఒక్కొక్క పేరు ఉంటూ ఉండేది. మరి మోషేతో దేవుడు మాట్లాడడానికి ఏ కొండ మీదకి దిగి వచ్చాడు దేవుడు? సీనాయి కొండ. దేవునికి స్తోత్రం కలుగును గాక. సీనాయి కొండ మీదకి ప్రభు మరి ఆ యొక్క దేవాతి దేవుడు దిగి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యుద్ధానికి బయలుదేరినటువంటి ఈ అబియా అనేటువంటి రాజు ఏ కొండ ఇక్కడంట? సెమరాయిము కొండ ఎక్కాడు. ఎందుకని ఎక్కాడు? ఏమండి, కొండ ఎందుకని ఎక్కవలసి వచ్చింది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు వారు కూడా ఒక కొండెక్కి ప్రసంగిస్తూ ఉంటాడు. కొండ మీద ప్రసంగం అంటాం కదా. ఎందుకని కొండ ఎక్కాడు ప్రభు వారు అక్కడ? కొండ మీదకి కానీ ఎక్కినట్లయితే కనుక అందరూ స్పష్టంగా కనబడతారు. రెండవదిగా మాట కూడా అందరికీ చేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ యొక్క 4వ వచనం కానించి 9వ వచనం వరకు ఈ యొక్క కొండ మీద ఈ యొక్క అబియా అనేటువంటి రాజు యెరోబాముతోనూ ఇశ్రాయేలు జనాంగంతోనూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అక్కడ మనం చదవడానికి సమయం లేదు కనుక ఆ 4వ వచనం కానించి 9వ వచనం వరకు ఉన్నటువంటి ఆ వచనాల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కానీ ఆ భావాన్ని కానీ మనం ధ్యానం చేసినట్లయితే ఈ అబియా ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? యెరోబాములో ఉన్నటువంటి లోపాలను, ఇశ్రాయేలు వారిలో ఉన్నటువంటి పాపాలను, వారు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారో, వారు ఏ రీతిగా వారి భక్తి జీవితం ఉందో, వారిలో ఉన్నటువంటి దుష్టత్వమును, వారిలో ఉన్నటువంటి లోపాలను, పాప కార్యములను ఎంచి వారితో మాట్లాడుతూ ఉన్నాడు అబియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే యెరోబాము ఏ స్థితిలో ఉన్నాడంటే దుష్టత్వములో ఉన్నాడు, దేవుణ్ణి మరిచిపోయాడు. ఇదిగో తన ఆలోచన ప్రకారంగా, తన ఇష్ట ప్రకారంగా, తన తెలివి తేటల ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నాడు ఇక యెరోబాము అనేటువంటి రాజు. అలాంటి దుష్ట మనస్సు కలిగినటువంటి యెరోబామును ఎవరు అనుసరిస్తున్నారంట? ఇశ్రాయేలు జనాంగం అనుసరిస్తూ ఉన్నారు. ఎంతమంది ఇశ్రాయేలు జనాంగము? ఇంచుమించు 10 గోత్రాల వారు. ఎంతమంది అండి? 10 గోత్రాల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యెరోబాముని ఎంతమంది సైన్యం వెంబడిస్తున్నారంట? 8 లక్షల మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, 8 లక్షల మంది అంటే 8 లక్షల మంది కుటుంబాల నుంచి వారు వచ్చారు. 8 లక్షల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారి సైన్యము. ఇంకా చాలా విస్తారమైన జనాంగం ఉంది. వారందరూ కూడా దుష్ట మనస్సు కలిగిన యెరోబామును అనుసరిస్తూ ఉన్నారు. దేవుని విడిచిపెట్టేశారు, దేవుని మరిచిపోయారు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని వారు అనుసరించకుండా, ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విధులను, కట్టడలను వారు ఆచరించకుండా ఎవరిని అనుసరిస్తున్నారంట? యెరోబామును అనుసరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే సెమరాయిము అనేటువంటి కొండ మీద అబియా నిలబడి ఇదిగో ఎంతో ఆత్మావేశముతో మాట్లాడుతూ ఉన్నాడు. యెరోబామా, ఇశ్రాయేలు వారులారా, నా మాటలకు మీరు ఏమంటాడంట? చెవియొగ్గండి. ఇదిగో కొన్ని మాటలు మీకు నేను ప్రకటించాలి. ఇదిగో మీలో ఉన్న భక్తి జీవితాన్ని గురించి, మీరు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారో, మీలో ఉన్న పాప కార్యాలు, మీలో ఉన్న లోపాలను, మీలో ఉన్న దుష్ట మనస్సును నేను మీకు తెలియచేయబోతున్నాను. మీరు చాలా శ్రద్ధగా నా మాటలను
ఆలకించండి అన్నట్లుగా ఈ అబియా అనేటువంటి రాజు సెమరాయిము కొండ మీద మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం యొక్క వాక్యాల ద్వారా గమనించగలుగుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే 10వ వచనం నుంచి ఆ యొక్క 12వ వచనం వరకు ఉన్నటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఈ రోజు ఒక గొప్ప పాఠంగా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అబియా ఏ స్థితిలో ఉన్నాడో తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 10వ వచనం చదవండి. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. చాలండి. మేము ఆయనను విసర్జించిన వారము కాము. మరొకరు చదవండి మాట. మరొకరు చదవాలి. 10వ వచనం. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కని మాట అండి. వారైతే దేన్ని వారు ఆశ్రయిస్తున్నారు? ఇశ్రాయేలు జనాంగం ఎవరిని ఆశ్రయిస్తున్నారండి? ఎవరిని వెంబడిస్తున్నారు? యెరోబామును అనుసరిస్తూ ఉన్నారు. యెరోబామును వెంబడిస్తూ ఉన్నారు. యెరోబాము ఏమైనా భక్తిపరుడా? యెరోబాము ఏమైనా నీతిపరుడా? యెరోబాము ఏమైనా పరిశుద్ధుడా? చూడండి, యెరోబాము ఎంత పాపకార్యాలు చేస్తున్నాడంటే ఈ ఇశ్రాయేలు జనాంగమైన 10 గోత్రాల వారు యెరూషలేముకు వెళ్ళి యెరూషలేములో సొలొమోను కట్టించిన దేవాలయంలోకి వెళ్ళి బలులర్పిస్తూ ఉన్నారని, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారని, అక్కడికి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నారని ఈ 10 గోత్రాల వారు యెరూషలేముకు వెళ్లకుండా వీరందరినీ కూడా ఏం చేస్తాడో తెలుసా? దేవునికి దూరం చేసినటువంటి దుష్టుడే ఇక యెరోబాము. అర్థమవుతుందండి. ఏం చేశాడంట? ఇశ్రాయేలు జనాంగం 10 గోత్రాల వారిని యెరూషలేముకు వెళ్లకుండా ఏం చేశాడు? ఆపేశాడు, కట్టడి వేశాడు. వారందరినీ కూడా బంధించి వేసి వారందరినీ కూడా మరొక ఆరాధన క్రమాన్ని, దేవునికి వ్యతిరేకమైన ఆరాధన క్రమాన్ని ప్రవేశపెట్టి, ఇదిగో దీన్ని మీరు ఆరాధించండి, దీన్ని మీరు పూజించండి, ఈ ఆచారం వెంబడి వెళ్ళండి, ఇదిగో ఈ యొక్క మరి కట్టడల వైపు వెళ్ళండి అన్నట్లుగా తాను సృష్టించిన దైవముల వైపు ఇక ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ కూడా తిప్పివేసినటువంటి దుష్టుడే యొక్క యెరోబాము అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఇప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి లోపాలను ఎవరు ఎంచి చూపుతున్నారు? ఆ రాజైన అబియా ఎత్తి చూపుతూ ఉన్నాడు. అయితే అబియా ఏ స్థితిలో ఉన్నాడంట? 10వ వచనములో, అయితే మేము యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము ఆయనను విసర్జించిన వారము కాము. ఇప్పుడు ఎవరు విసర్జించారు దేవుణ్ణి? ఇశ్రాయేలు జనాంగమును యెరోబామును దేవుని విసర్జించారు, దేవుని పక్కన పెట్టేశారు. మాకు యెహోవా అవసరం లేదు, ఈ సృష్టికర్త అయిన దేవుడు మాకు అవసరం లేదు, మాకు ఇష్టకరమైన మరి మార్గములు వెంబడి మేము వెళ్ళిపోతూ ఉంటాం, మా ఆలోచన ప్రకారంగా మేము జీవిస్తూ ఉంటాం, ఆ దేవునితో మాకు సంబంధం లేదు అన్నట్లుగా దేవుణ్ణి విసర్జించి దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవునికి బలులు అర్పించకుండా ఏం చేస్తారంట? పాప కార్యములలో మునిగిపోతూ ఉన్నారు ఇశ్రాయేలు జనాంగమును. ఆ ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా ఉన్న యెరోబామును చూసారండి. అయితే ఇక్కడ అబియా ఒక మంచి ప్రకటన చేస్తున్నటువంటి 10వ వచనంలో, యెహోవాయే మాకు దేవుడిగా ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2024 సంవత్సరంలో మనము కూడా ఈ తీర్మానం తీసుకోవాలి. ఇదిగో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారే మా దైవము, ఆయనే మా దేవుడు, మేము ఆయనను విసర్జించము, ఆయన సన్నిధికి దూరము కాము, ఆయననే మేము పూజిస్తాము, ఆయనకు నిత్యము మేము ప్రార్థన చేస్తాము అన్నటువంటి తీర్మానముతో ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏం చేయాలి? అనుసరించాలి, ఆచరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అబియా ఎలాగైతే తీర్మానించుకున్నాడో, యెహోవా మాకు దేవుడిగా ఉన్నాడు, మేము ఆయనను విసర్జించము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొట్టమొదటి మాట. ఈ రాత్రి మనం నేర్చుకోవలసినటువంటి ఇదిగో వాక్య భాగంలో నుంచి మొదటి మాట ఏంటో తెలుసా? ఇదిగో మరి నజరేయుడైనటువంటి యేసయ్య మాకు దేవుడిగా ఉన్నాడు, మేము ఆయనను విసర్జించము, ఆయన సన్నిధికి దూరము కాము. ఈ 2024 సంవత్సరంలో పరిస్థితి ఎలాగున్నా సరే ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో నేను ఉంటాను, ప్రతి శుక్రవారము దేవుని సన్నిధిలో నేను గడుపుతాను అన్న తీర్మానంతో దేవునికి దూరం కాకుండా, దేవుని పక్కన పెట్టేసి ఇదిగో మన సొంత కార్యాలకు వెళ్లకుండా ఒక తీర్మానంతో ఈ సంవత్సరం మనము దేవుని సన్నిధిలో గడపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబియా అలాంటి తీర్మానం తీసుకుని జీవిస్తూ ఉన్నాడు.
చూడండి, అభియ జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతాన్ని మనము చివరిలో ధ్యానం చేయబోతూ ఉన్నాం. కింద చదవండి, వారు కంటిన్యూ చేయండి ఆ మాట. అహరోను సంతతి వారు అహరోను సంతతి వారు మాకు యాజకులుగా ఉన్నారు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే గనక ఆ కాలంలో యాజకులు ఏం చేస్తూ ఉండేవారంటే దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉండేవారు. దేవునికి మరి ప్రజలకు మధ్య మధ్యవర్తులుగా యాజకులు వ్యవహరిస్తూ ఉండేవారు. ఇక యాజకులు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారంటే దేవుని సేవకులుగా పిలువబడుతూ ఉన్నారు. దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని యొక్క మరి ప్రజలను ఆయన మార్గంలో నడిపిస్తూ వారి కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తూ వారి కొరకు ఎంతగానో కన్నీటి కారుస్తున్నటువంటి నేటి కాలంలో సేవకులుగా పిలువబడుతున్న వారి ఆ కాలంలో దేవుని మందిరంలో సేవ చేస్తున్న అహరోను సంతానమైన యాజకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అభియా అంటూ ఉన్నాడు కదా, అహరోను సంతానమైన యాజకులు మాకు సేవ చేసేటువంటి సేవకులుగా ఉన్నారయ్యా అని ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగముతోనూ యెరోబాముతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ వారికి యాజకులు లేరా? యెరోబాముకి యాజకులు లేరా అండి? ఉన్నారు, కానీ అహరోను సంతానంలో ఉన్న యాజకులు కారు. లేవి కుటుంబంలో ఉన్న యాజకులు మాత్రం వారు కాదు. కానీ ఇదిగో మరి అన్యులను ఆయన యాజకులుగా నియమించి దేవునికి వ్యతిరేకమైనటువంటి అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నట్లుగా ఆ యొక్క యెరోబాము జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ అబియా ఏమంటాడంట, అహరోను కుమారులైన యాజకులు మాకు సేవ చేసేటువంటి దేవుని బిడ్డలు ఉన్నారని చాలా గర్వముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే గనక 11వ వచనం కూడా మనం చూసినట్లయితే ఇదిగో మరి యొక్క సేవకులు ఏం చేస్తున్నారు? మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంట? మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని నుంచి మనం ఏం పాఠం నేర్చుకోవాలంటే దేవుని బిడ్డలైనటువంటి దేవుని విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా ఒక సేవకుని కింద ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేసేటువంటి, వారి కొరకు అంగలార్చేటువంటి, ఇదిగో దేవుని యొక్క బలమైన వాక్యాన్ని బోధించేటువంటి ఒక సేవకుని కింద విశ్వాసులు ఉండాలి. అప్పుడే వారు దేవుల్లో బలపడగలుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకనొక సమయమున ఇథియోపియా దేశం నుంచి ఒక నపుంసకుడు ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేముకు వచ్చాడు. ఎందుకని? దేవుని ఆరాధించడానికి, దేవునికి బలి అర్పించడానికి, ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి అతనికి ఒక అలవాటు ఉంది. ఏ దేశంలో పుణ్యక్షేత్రం ఉందో ఆ దేశానికి వెళ్ళిపోవడము, ఆ దేశంలో ఆ దేవుని దర్శించుకోవడము, మరలా తిరిగి అతని దేశానికి వెళ్ళిపోవటము. అలాగే ఏ దేశాల్లో పుణ్యక్షేత్రాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక లిస్టు తయారు చేసుకుని ఇదిగో సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తూ ఉంటాడు నపుంసకుడు? ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని మరలా తన దేశానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క దేవాతి దేవుని ఆరాధన చేసుకుని బలులర్పించి కానుకలు సమర్పించి తిరిగి మరలా తన దేశానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయే క్రమంలో మరి ఆ యొక్క నజరేయుడైనటువంటి క్రీస్తు ఫిలిప్పుకు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడంట? ఇదిగో ఐగుప్తు మార్గము గుండా వెళ్ళిపోతున్నా ఆ యొక్క ఇథియోపియా దేశం నుంచి వచ్చిన నపుంసకుని నీవు అడ్డుకోవాలి, అడ్డుకుని దేవుని మాటలు నీవు అతనికి ప్రకటించాలి అని మరి ఫిలిప్పును ఎక్కడికి పంపించాడంట? దేవుడు ఆ నపుంసకుడి దగ్గరికి పంపించాడు. ఇప్పుడు నపుంసకుడి దగ్గరికి ఫిలిప్పు రాగా ఫిలిప్పు ఆ యొక్క నపుంసకుడు ఏం చేస్తాడంట? యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఉన్న 53వ అధ్యాయంలో ఉన్న ఆ మాటలను చదువుతూ ఉన్నాడు నపుంసకుడు. అప్పుడు ఆ యొక్క ఫిలిప్పును తన రథంలోకి పిలుచుకుని వీరిద్దరూ కూడా వెళ్ళిపోతూ ఉండగా, ఇంతకు నువ్వేం చదువుతున్నావు అని ఫిలిప్పు నపుంసకుని అడగగా ఆ చదివేటువంటి వాక్య భాగాన్ని ఫిలిప్పుకు చూపించినప్పుడు ఇదిగో అంటాడు కదా, ఇందులో వ్రాయబడిన మాటలు ఎవరి గురించి వ్రాయబడినవో నీకు తెలుసా అని ఫిలిప్పు నపుంసకుడిని ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు నపుంసకుడు ఏమంటాడండి? ఎవరైనా నాకు ఈ మాటల్లో ఉన్న ఆంతర్యమును నాకు బోధిస్తేనే కదా నాకు తెలిసేదయ్యా, నాకు ఈ వాక్యము అర్థము కావడం లేదు. ఇప్పుడు వాక్యాన్ని వివరించి అర్థమయ్యేలాగా చెప్పేది ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే అబియా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ధర్మశాస్త్రమును మాకు వివరంగా వివరిస్తూ ఉన్నారు.
దేవుని యొక్క ఆరాధన క్రమాన్ని మాకు బాగా తెలియచేస్తూ ఉన్నారు. మా కొరకు ఈ యొక్క యాజకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా కొరకు ఈ యొక్క యాజకులు బలులు అర్పిస్తూ ఉన్నారయ్యా. కాబట్టి దేవుడు నియమించిన అహరోను సంతానమైన యాజకులు మాకు ఉన్నారని గర్వంగా మాట్లాడుతున్నాడు. ఎవరు? రాజైన అభియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వాక్యం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఇదిగో ఆత్మావేశముతో ఉన్న, ఇదిగో దేవుని ద్వారా ఏర్పరచబడిన, ఇదిగో వాక్యాన్ని చాలా శ్రద్ధగా మరి ఆత్మావేశముతో బోధిస్తూ ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా, ఇదిగో సంఘము కొరకు పాటుపడుతున్నటువంటి సేవకుల యొక్క సంరక్షణలో మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ సేవకుల యొక్క బాధ్యత ఏమిటంటే, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయటము, విశ్వాసులను దేవుని యొక్క వాక్యములో బలపరచటము, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మర్మాలను మరి వారికి తెలియచేయటము, వారిని ఆత్మీయంగా బలపరచటమే దేవుని సేవకుల యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండో మాటగా ఏంటంటే, సేవకుని యొక్క సంరక్షణలో విశ్వాసులు ఉండాలి. ఇక 2024 సంవత్సరంలో సేవకుల యొక్క సంరక్షకులను మనం ఉండాలి. ఆ సేవకులు మన కొరకు ప్రార్థన చేయాలి. ఆ సేవకులు మనకు ఒక శ్రేష్టమైన విలువైన మాటలు మనకు బోధించాలి, మన కొరకు అంగలార్చాలి. ఆ రీతిగా ఉన్నటువంటి సేవకుల యొక్క సంరక్షకులు మనం ఉన్నప్పుడు మనం నిజంగా బలపడుతూ ఉంటాం. దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములను మనము పొందుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండవ మాట. మూడవ మాటగా కానీ మనం చూసినట్లయితే కనుక అదే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 12వ వచనము, 13వ అధ్యాయము 12వ వచనం చదవండి. దేవుడే మాకు తోడై అధిపతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అభియా మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కానీ మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే కనుక ఈ 12వ వచనంలో అభియా ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడే మాకు అధిపతిగా ఉన్నాడు. ఏమన్నాడండి? దేవుడే మాకు అధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగమా, 10 గోత్రాల వారులారా, ఇదిగో మీరు మాకు యెరోబాము ఉన్నాడని, యెరోబామును బట్టి మీరు గర్విస్తూ ఉన్నారు, యెరోబామును బట్టి మీరు అతిశయిస్తూ ఉన్నారు. ఆ యొక్క యెరోబాము మిమ్మల్ని రక్షించాడు. ఇదిగో మాకైతే మా అధిపతిగా యెహోవా మాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క యావత్ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, భయంకరుడైనటువంటి దేవుడు, ఆ మహాదేవుడైన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మాకు అధిపతిగా ఉన్నాడు. కాబట్టి మేము భయపడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము లెక్కకు 4 లక్షల మంది ఉన్నాము, మీరు 8 లక్షల మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము భయపడము. ఎందుకని మాట చెప్తున్నాడండి? యెహోవాయే మాకు అధిపతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మనం అందరం చెప్పాలి. యేసయ్యే మనకు అధిపతి. చెప్తారా? యేసయ్యే నాకు అధిపతి, యేసయ్యే నా కుటుంబానికి అధిపతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన అధిపతి ఎవరంట? నజరేయుడైనటువంటి క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నజరేయుడైనటువంటి క్రీస్తు మనకు గాని అధిపతిగా ఉన్నట్లయితే గనక ఆయన మనలను ఓడిపోనివ్వడు. ఏం చేయడంట? ఓడిపోనివ్వడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనము చివరి లైన్. అది చేసినను మీరు జయమందరు. ఎందుకని జయమందరు? ఇదిగో మేము లెక్కకు 4 లక్షల మంది ఉన్నాము. మేము లెక్కకు 4 లక్షల మంది ఉన్నాము. ఇదిగో మీరు 8 లక్షల మంది ఉన్నారు. మీరు మాతో యుద్ధము చేసిన మీరు జయమందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత శ్రేష్టమైన మాట అండి, ఎంత అద్భుతమైన మాట ఈ మాట. ఏమని చెప్తున్నాడంట? మీరు మాతో యుద్ధము చేసిన మీరు జయమందరు. ఎందుకని జయమందరో తెలుసా? ఆ యొక్క యెహోవాయే మాకు అధిపతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మమ్ములను ఓడిపోనివ్వడు. ఏం చేయడంట? ఓడిపోనివ్వడు. మీరు 8 లక్షల మంది కాదు, 16 లక్షల మంది వచ్చినా మీరు ఏమవ్వరంట?
జయమందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అబియా అతని యొక్క సైన్యము ఎవరి మీద ఆధారపడ్డారంట? దేవుని మీద ఆధారపడ్డారు. వారికి ముందు అధిపతిగా ఆ యొక్క దేవాతి దేవుని పెట్టుకున్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అబియా యొక్క సైన్యం ముందు ఎవరున్నారంట? సాక్షాత్తు దేవుడే నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను బట్టి వీరు గర్విస్తూ ఉన్నారు, దేవుని బట్టి గర్విస్తూ ఉన్నారు, దేవుని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. ఈ 2024 సంవత్సరంలో కూడా మన యేసయ్యను బట్టి మనం ఏం చేయాలంట? అతిశయించాలి. యేసయ్యను బట్టి మనం ఏం చేయాలంట? గర్వించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగాని 2024 సంవత్సరంలో మనము జీవించగలిగినట్లయితే గనక ఆయన మనలను పూరించాలి. మాట, ఆయన మనలను ఓడిపోనివ్వడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పలు కూడా దేవుని నామమున మనం కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 2024 సంవత్సరంలో యేసయ్యను అధిపతిగా గాని మనం ప్రతిష్ఠించుకున్నట్లయితే, మన జీవితంలో యేసయ్యను అధిపతిగా మనము ప్రతిష్ఠించుకున్నప్పుడు, మన కుటుంబంలో యేసయ్యను అధిపతిగా మనము ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఆయన ఈ సంవత్సరంలో మనలను ఓడిపోనివ్వడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాజైన అబియా ఈ యొక్క సెమరాయిము కొండ మీద అదే పలుకుతూ ఉన్నాడు, మాకు అధిపతిగా యెహోవా మాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మీరు మాతో యుద్ధము చేసినా మీరు జయమందరు. ఎంత స్పష్టంగా పలుకుతున్నాడండి, ఎంత కాన్ఫిడెంట్ గా, ఎంత నమ్మకంతో ఈ యొక్క మాట ఈ యొక్క అబియా పలుకుతూ ఉన్నాడు. ఇంకా యుద్ధం ప్రారంభించబడిందా? ఏమండి, ఇంకా ప్రారంభించబడలేదు. ఆ సెమరాయిము కొండ మీద నుంచి అబియా ఇంకా దిగి రాలేదు. ఆ సెమరాయిము కొండ మీదే పలుకుతూ ఉన్నాడు అద్భుతమైనటువంటి మాటలు. ఇదిగో వారిలో ఉన్న లోపాలు ప్రకటిస్తూ ఉన్నాడు, వారిలో ఉన్నటువంటి పాపక్రియలను ప్రకటిస్తూ ఉన్నాడు, వారు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారో ప్రకటిస్తూ ఉన్నాడు, వారి భక్తి జీవితాన్ని వారు ముందు పెడుతూ ఉన్నాడు, వారు ఎవరి మీద ఆధారపడుతున్నారో ఇవన్నీ విషయాలన్నీ కూడా ఆ సెమరాయిము కొండ మీద రాజైన అబియా పలుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.